अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ముందుగా ప్రార్థనతో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. లాస్ట్ సండే ఈ 3 పారాగ్రాఫ్లు చదువుకున్నామండి. లాస్ట్ పారాగ్రాఫ్ మనం సమ్మప్ చేసుకోలేదు. ఇది గోపాలకృష్ణ గారు ఉన్నారండి? ఓకే, ఒకసారి నేను మళ్ళీ చదువుతానండి, జస్ట్ రీకలెక్షన్కి. అంటే కొంచెం కష్టంగా కూడా ఉంది పారా వర్డింగ్స్ ఎస్పెషల్లీ, కానీ ఒక్కసారి మళ్ళీ చదువుకుని అప్పుడు సమ్మప్ నాగేశ్వర గారు చేయమను. When God is in the process of preserving his own infinite creation, he is already at the same time in the future, and having preserved what he created which has passed, the future is definitely established before him, even in his eternal present, which future will destroy what he created in the past and what he preserved in the present. Therefore, కొంచెం సౌండ్ వస్తున్నాయండి, ఎవరిదో మ్యూట్ చేయండి ఒకసారి. Okay. Therefore, God, being omniscient and eternally of the present, knows of the past which he eternally preserves as the present, and also at the same time he constantly experiences in advance in his eternal present all what which is of the future. అగైన్ మనకి ఒక్కటే పాయింట్ అండి, ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా చూస్తే భగవంతుడు సృష్టికర్తగా అంటే క్రియేటర్గా, ప్రిజర్వర్గా, డిస్ట్రాయర్గా పాత్ర పోషిస్తున్నాడు కనుక ఎప్పుడైతే క్రియేటర్ అయ్యి ప్రిజర్వర్గా, పరిరక్షకుడిగా అయ్యాడో, దాని పరిరక్షణ అంటే శాశ్వతత్వం అన్నది లేదు కనుక ఆటోమేటిక్గా అది డిస్ట్రాయ్ అవ్వాల్సి ఉంది కనుక దాని ఫ్యూచర్ ఆల్రెడీ దాంట్లో నిబిడీకృతం ఆల్రెడీ ఉంటుంది, ఫ్యూచర్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటుంది అన్నట్టుగానే ఎస్సెన్స్ అండి. ఇది ఒక్కసారి సమ్మప్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది వర్డింగ్స్ అవన్నీ, కానీ ఎస్సెన్స్ అదని నాకు అనిపించింది. ఒక్కసారి నాగేశ్వర గారిని మనం సమ్మప్ చేయమని అడుగుతాం. సార్ నాగేశ్వర గారు. జయబాబు సార్. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారండి. జయబాబా అండి. జయబాబు సార్, ఒక్కసారి పేరా చెప్పి వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్, స్పష్టంగా ఉంది. యాక్చువల్గా మనం 2 సెషన్స్ ముందు 4 ప్రశ్నలు వేసుకున్నామండి. గతములోని సంస్కారముల కారణంగా వర్తమానంలో అతను అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ భవిష్యత్తులో తారసపడేటువంటి వ్యక్తి ఈవేళ కళలో ఎలా తారసపడుతున్నాడు, ఈ భవిష్యత్ జ్ఞానము మానవుడికి ఎలా వస్తోంది అని ఒక 3-4 ప్రశ్నలు వేసుకున్నామని గుర్తుంది కదండి? ఆ ప్రశ్నలకు సమాధానం ఈ పేరాలో సమాప్తి చేస్తున్నారండి బాబా.
అంచేత బాబా ఏమంటున్నారంటే, భగవంతుడు తను సృష్టించినటువంటి సృష్టిని, దానిని పరిరక్షించేటువంటి బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాడు కదా. అంటే ఆ పరిరక్షించేటప్పుడు రేపు జరగబోయేటువంటి వినాశనాన్ని కూడా ఈవేళే దృష్టిలో పెట్టుకుంటూ ఉంటాడు. దాన్ని మనం ఉదాహరణ ఏం చెప్పుకోవాలంటే, ఈ సృష్టిని నిన్న సృష్టించడం జరిగింది, ఈవేళ దాన్ని పరిరక్షించడం జరుగుతోంది. ఆ పరిరక్షించేటప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? రేపు వినాశనము జరిగేటువంటి పరిస్థితి ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు గతంలో సృష్టించబడిన సృష్టిని పరిరక్షించడం కూడా జరుగుతుంది. చూశారు కదా. అంచేత నిన్న సృష్టించడం అనేటువంటి ప్రాసెస్లో రేపు వినాశనము జరుగుతోంది అనే భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు వర్తమానములో అది పరిరక్షింపబడుతున్నది. అంటే సృష్టికర్త పాత్రలో భవిష్యత్తులో జరిగే వినాశనము, వర్తమానములో జరగవలసినటువంటి పోషణ, ఇవన్నీ ఇమిడి ఉంటాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నారండి. సార్, వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ హిజ్ ఓన్ ఇన్ఫినిట్ క్రియేషన్, he is already at the same time in the future, and having preserved what he created which has passed, the future is definitely established before him, even in the eternal present, which future will destroy what he created in the past and what he preserved in the present. అది అంచేత గతములో సృష్టింపబడినటువంటి, వర్తమానములో పోషింపబడుతున్నటువంటి ఇది అంతా కూడా రేపటి రోజున వినాశనము జరుగుతుందని, ఇదంతా కూడా ఈ పాత్రను పోషించేటప్పుడు దృష్టిలోకి తీసుకోవలసిందే. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా శాశ్వత వర్తమానములోనే ఉంటాడు. అది ఇంపార్టెంట్. అది ఇంకా బాబా ఏమంటున్నారు, దేర్ ఫోర్ గాడ్ బీయింగ్ ఆమ్నిషియంట్ అండ్ ఎటర్నల్లీ ఆఫ్ ది ప్రజెంట్, అంటే ఎప్పుడు కూడా శాశ్వత వర్తమానంలోనే భగవంతుడు ఉంటాడు. అయినప్పటికీ he knows of the past which he eternally preserves in the present. అది అతనికి గతములో సృష్టింపబడినది పూర్తిగా తెలుసు, ఎందుకంటే అతడే దాన్ని వర్తమానములో పోషించాలి కాబట్టి. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ he constantly experiences in advance his eternal present all that which is in the future. అది అలాగే అతను భవిష్యత్తుకు సంబంధించిందంతా వర్తమానమును పరిరక్షించాలి కాబట్టి అది కూడా అతనికి పూర్తిగా తెలుసు. అంటే భగవంతుడికి గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు. సృష్టించడం అనే ఆ ఒకే ఒక్క పనిని చేపట్టడం ద్వారా వినాశనము కలిగించే భవిష్యత్తుని అతను ఈవేళ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పోషించేటప్పుడు కూడా వర్తమానంలో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంచేత ఈ మూడు తెలుసు అతనికి. అంటే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ పేరాలో బాబా చెప్తున్నారు. ఇతనే సృష్టికర్త, ఇతనే భవిష్యత్తు వినాశనాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో పోషించాలి కాబట్టి ఈ మూడు కాలాలు అతనికి తెలుసును అనేది ఈ పేరాలో బాబా చెప్తున్నారండి. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్ సార్. జై బాబా. సార్ ఇలా అనొచ్చండి, భగవంతుడు ఆమ్నేసియంట్ కాబట్టి సృష్టించిన రోజే ఇది డెఫినెట్గా నాశనం అయిపోతుంది అని తెలుసు కాబట్టి దాన్ని పరిరక్షిస్తున్నాడు అని అనుకోవచ్చా అండి? అదేనండి బాబా చెప్తున్నది కూడా. అంతే, అలా సమప్ చేయొచ్చండి. అంతే. ఏమన్నా ఉన్నాయండి దీని మీద? అంటే ఫ్యూచర్ తెలుసు అంటే అంటే పోషణ తర్వాత ఇంకా జరగబోయేది ఎలా చేయాలో తెలుసు, అంతేగాని ఫ్యూచర్ తెలుసు అంటే క్లారిటీ లేదు సార్.
ఇది ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది, అంతే కదండి. దట్ ఈస్ ఫర్ షూర్ కదా. అది దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో దానిని పోషిస్తాడు. కరెక్ట్. ఇప్పుడు బిడ్డ పుట్టాడండి, ఆ బిడ్డను అలా వదిలేస్తే ఏరిబడితే తినేనిస్తే వాడికి రేపు పొద్దున ప్రమాదం వచ్చి వాడు మరణించేటువంటి ప్రమాదం ఉంది కదా. అది ఫ్యూచర్. అది మనం కనుక కరెక్ట్గా రెగ్యులేట్ చేయకపోతే వాడు వినాశనానికి బాధ్యుడు అయిపోవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో వాడిని పోషించాలంటే కావలసినప్పుడు తిండి పెట్టాలి, ఎంత పెట్టాలో అంత పెట్టాలి, ఏది పెట్టాలో అదే పెట్టాలి కదా. అంచేత ఈ పోషించడం అనేటువంటి పాత్రలో ఈ అన్ని పాత్రలు ఎమిడి ఉన్నాయి. అంటే సృష్టించడం అనగానే వినాశనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దానికి సంబంధించి పోషించాలి కదా. అవును, అది ఇక్కడ బాబా చెప్తున్నాను అనమాట. ఓకే సార్, జయబాబు సార్. సార్, ఇప్పుడు వినాశనాన్ని దృష్టిలో పెట్టుకోవడం అంటే లైక్ ఇప్పుడు సృష్టించాడు కాబట్టి దాని ఫ్యూచర్ తెలుసు అంటున్నారు కదా. అంటే ఇలా అనుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు సృష్టించారు అంటే అంతకు ముందు లేదు కాబట్టి సృష్టించారు అని అంటే ముందు లేనిది సృష్టించారంటే ఒక రోజుకి లేకుండా పోతుంది డెఫినెట్గా. ఎందుకంటే సృష్టించబడింది కాబట్టి ఖచ్చితంగా అది డిస్ట్రక్ట్ అయిపోతుంది ఎప్పుడైనా. ఆ కారణం చేత దాని నాశనం కూడా దాని పుట్టుకలోనే ఉంది అన్న మీనింగ్. కరెక్ట్. అంటే సృష్టించబడినది ఏదైనా నాశనమయ్యి తీరవలసినదే. భగవంతుడు తప్పితే మిగతావన్నీ అంతే. ఆయన ఎటర్నల్ గా అదే, ఆయన ప్రెజెంట్ లోనే ఉంటున్నారు ఎప్పుడు. అంచేత పరిరక్షకుడి పాత్రలో ఆ వినాశనాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాక ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. వెరసి నాకు అర్థమైంది అది సరే. సో దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ అది వినాశనం అయి తీరవలసిందే. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ఇంకా దీని మీద? ఓకే. అంటే మనం ఇమాజిన్ చేసుకోవడం కొంచెం కష్టమే కానండి, పాయింట్ అవుట్ ఇండైరెక్ట్గా అర్థమవుతుంది లాజికల్గా. ఎప్పుడైతే సృష్టి జరిగి పోషింపబడడానికి తాపత్రయం చేయబడుతుందో ఆటోమేటిక్గా దాంట్లో ఫ్యూచర్లో ఇది డిస్ట్రాయ్ చేయబడుతుందన్న పూర్తి అవగాహనతో కూడిన జ్ఞానమే అది కనుక ఆయనకి తెలుసు కనుక అది కూడా ఆయనకి ఈ కాన్స్టెంట్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ఈజ్ ఎటర్నల్ ప్రెజెంట్ ఆల్ దట్ విచ్ ఈజ్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే ఆయనకి అది కూడా అనుభవంలోనే ఉంటుంది అన్నట్టుగా కంక్లూడ్ చేశారండి లాస్ట్ స్టేట్మెంట్. సో మీరు అన్నట్టు ఆ మొదటి 4 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ సమప్ చేసినట్టుగా అనిపించిందండి మొత్తం. ఇది ఎలా సాధ్యం అయ్యింది అన్నది కరెక్ట్ అండి. అదే నాకు అదే అనిపించింది సార్. ఎంత ఇక్కడ దాకా జరిగిన డిస్కషన్ అంతా ఇక్కడ సమప్ చేస్తున్నారు. అవునండి, అక్కడ ప్రశ్న కింద అడిగి ఇక్కడ సమప్ చేశారు. ఓకే, ఇంకేం లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దామండి. జై బాబా సార్. జై బాబా సార్. ఐ విల్ షేర్ ది స్క్రీన్. ఓకే సార్. ఓకే. So far, you have read. You got the answer for all the 4 questions what Baba asked, and he has clarified also the previous para. That creation, the main thing is creation, sustaining, and destroying. So 3 things are involved in our life. And as God, he knows what is going to happen between sustaining and destroying. That is present and future. He knows. He's already prepared. Baba used to tell, I know what you'll be thinking after 1,000 years also, like that.
So God knows what is going to happen in the future. Up to the end. Now we are in the present, and at the destroying final day. In between what is going to happen also he knows. So let us see in this para now. It's a continuation of the previous para. Now this continuing. Let me see what is written here. Similarly, God in the man state as man inordinately witnesses all the time. All the time in his dream state, that which is also to be experienced in the future of his awake state. So this is most important, very difficult to believe also, but it happens sometimes, not always, but sometimes we remember this fact particularly. You can say, similarly, God in the man state as man inordinately witnesses all the time in his dream state that which is also to be experienced in the future of his awake state. This you will understand very clearly. See now, you can see the picture here. So inordinately means without intention. He don't have any intention, but he is experiencing that one in the dream state. What is going to happen in the future also sometimes he sees in the dream. See here in the first picture, dream state. He's seeing some type of some temple or something which he has not seen so far. That is in the dream state. But after some times, actually he sees in the awake state. Same thing, whatever is seen in the dream, he's seeing in the awake state also. That is the meaning of this particular para. Any doubt, any clarification is required here in this para? సార్ ఒక్క విషయము మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బాబా ముందు డిస్కస్ చేసినట్టుగా మానవుడు గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతనికి మెలకు వచ్చేయాలంటే డైరెక్ట్గా మెలకు వచ్చేది. గాఢ నిద్ర నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళి అప్పుడు మెలకు వస్తుంది. అలాగే మెలకువ స్థితిలో ఉన్నటువంటి మానవుడు గాఢ నిద్రలోకి వెళ్ళాలంటే ముందు స్వప్నావస్థ గుండా ప్రయాణించి గాఢ నిద్రలోకి వెళ్ళాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంచేత ఇక్కడ బాబా ఏమంటున్నారు, పైన భగవంతుడి యొక్క పెద్ద కళ గురించి మనం చెప్పాడు, సృష్టించడము, పోషించడము, వినాశనం చేయడం. ఇప్పుడు మానవుడి స్థితిలో ఉన్నటువంటి భగవంతుడి గురించి చెప్తున్నారు. అది చిన్న కళ. ఇతను గాఢ నిద్ర నుంచి కల్లోకి వచ్చాడు. కళ తర్వాత నెక్స్ట్ స్టేట్ ఏంటి, మెలకువ స్థితిలోకి వెళ్తాడు. సో మెలకువ స్థితి అనేది అతనికి భవిష్యత్తు, ఇప్పుడు కళ అనేది అతనికి వర్తమానము. బాబా ఏం చెప్తున్నారు, రేపు మెలకువ స్థితిలో అతను పొందబోయేటువంటి అనుభవాలకు సంబంధించిన వ్యక్తులు వర్తమానములో కళలో తారసపడుతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఎలాగైతే భగవంతుడి స్థితిలో సృష్టించేటప్పుడే అతనికి వర్తమానము, భవిష్యత్తు ఇవన్నీ ఎలా తారసపడుతున్నాయో మానవుడు కూడా రేపొద్దున మెలకు వచ్చిన తర్వాత తనకు యథార్థ వాస్తవముగా తారసపడేటువంటి అనుభవాలు కళలో తారసపడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎస్ సార్, రఘుపతి. Next. Oh God, this is not going. Oh, it's not at all moving. చిన్న డౌట్ అండి. It is not moving further. చెప్పండి. ఇక్కడ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ ఇన్అడ్వర్టెడ్లీ విట్నెసెస్ ఆల్ ద టైమ్ అంటున్నారు. అంటే ప్రతిసారి మనకు జరగబోయే ఫ్యూచర్లో మనకి కళ వచ్చేస్తారా ఫ్యూచర్ గురించి? అది ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతుంది కదండి. కానీ ఇక్కడ ఆల్ ద టైమ్ అన్నారు కదా, అది కొంచెం నాకు డౌట్ వచ్చింది. అంటే డ్రీమ్ స్టేట్లో ఉన్నంతసేపు అని. ఓకే ఓకే, ఆల్ ద టైమ్ ఇది డ్రీమ్ స్టేట్. అది ఓకే ఓకే సరే, నేను దాన్ని బ్రేక్ చేయడంలో తేడా. ఓకే అండి. I think there is some problem. You can open your this, sir. I think there is some problem here. It is not moving forward. Okay, sir. I will share. Something is wrong. I don't know. It is not moving further. Okay, sir. You can use the screen share now.
This unable to go back also. The entire screen is there. I don't know. Okay, let me read out such statement. There is a second statement in this paragraph. Yeah, Man, okay, sir. Now I think it's okay. Seems to be okay. Yeah. Next para. okay, you're sharing the screen, sir, again. So now I can open. So I opened it. Next para. Yeah, please share the screen again. Okay. Yeah. Man, next to man thus finds that sometimes he presence of things that come to pass after lapse of time. This is the experience. Man thus finds that sometimes, Baba says the word sometimes has presence of things that come to pass after lapse of time. That means in advance you will see something in advance and it will take place after some time. So the example here I've given Dr. William Duncan and Dr. Dowland Singh. They have seen Baba in advance for so many years in advance. They have seen Baba, but they don't know that he is Meher Baba. But after so many years they come in characters of Baba. That's what Baba says here. In advance itself, in the dream they'll be seeing particular things. It will take place after so many years. Sir, Nageswar, sir, explain, sir, this statement. అది కాబట్టి మానవుడు కొన్ని సందర్భాలలో వాస్తవంగా తనకు తారసపడేటువంటి కొన్ని సంఘటనలను ముందుగానే అతను కళ ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఉదాహరణకు డాక్టర్ విలియం డాంకిన్ బాబాని కలుసుకునేకి చాలా రోజుల ముందుగానే కలలో బాబాని దర్శించడం జరిగింది. అయితే అతను బాబాని కూడా అతనికి తెలియదు అప్పటికే. అలాగే డాక్టర్ దౌలత్ సింగ్ అతని సంఘటన కూడా వివరంగా మనం చెప్పుకున్నాం. అతను డాక్టర్గా విదేశాల్లో ఉండేవాడు. బాబాని కలుసుకోవడానికి చాలా కాలంకి ముందుగానే అతను బాబాని చూడడం, బాబా ఆదేశాన్ని శిరసావహించడం, బాబా ఆదేశానుసారం అతను ఆ ప్రాక్టీస్ ఎత్తేసి ఇండియా వచ్చేయడం, ఇవన్నీ మనం గతంలో తెలుసుకున్నాం మనం. Okay. Go for next para. To sum up, in the very act of creation, the act of preservation and destruction are also present. Is what you are reading continuously. So by creating illusion, God, as it were, simultaneously preserves and destroys it. Oh, this is just like chain reaction. By creating illusion, that is the illusion means it is nothing. It is not reality. What you are seeing in the dream and everything in your life, it is not real. It is only illusion. As though it seems that it is real, but it is not real. So creating illusion, God, as it were, simultaneously preserves and destroys it. It is a continuous process. You can see the bottom figure. Creation, preservation, and destruction. So that is illusion. Continuous, it is a cycle, continuous cycle it is. Three act. Just like child is born, you can see here. Child is born, creation. So we eat and do some work. That is preservation. Finally, death, then destruction. It is a continuous process in our life. And actually, you have, long back you have read, further I read. In reality, therefore, nothing is created that remains to be preserved and destroyed. Because the created creation is of the nothing. And this nothing in reality means absolutely nothing in all respects. Baba says finally, there is nothing is there, no creation, no sustaining, no destruction. Everything is illusion. And lag back you have studied also about some few months back. Same thing Baba has told in different way. You can see here figure, creation, that is Baba infinite ocean, that creation has come out of the womb point.
And Baba says, soul. Soul is a creation. I can see here. What Baba written is, gross, subtle, and mental bodies are nothing but the shadows of the soul. You can see soul is in the infinite ocean, but all these three bodies, gross, subtle, and mental, it is the shadows of the soul. It is not the reality. It is the shadows. And gross, subtle, and mental spheres are nothing but the shadows of the oversoul. So this was long back we read it. Baba has told like that. Now he is telling in here it is illusion. So why it is illusion means both are shadows. All the bodies are shadows of the soul, and all the worlds are shadows of the oversoul. So it is a play between shadows. That's why Baba says here it is all illusion. Nothing is there. No creation, no sustaining, and no destruction. And it says, therefore, when the soul with its gross, subtle, and mental bodies experiences the gross, subtle, and mental worlds, the soul actually experiences in reality, the shadows of the oversoul with the help of its own shadow. This is what game is going on in the world always. It's only play of shadows. So in reality, therefore, nothing is created that remains to be preserved and destroyed, because the created creation is of nothing. And this nothing in reality means absolutely nothing in all respects. This is what Baba is telling in this para. Explanation, sir. జయబాబా అండి. కొంచెం గాబరాగా కనపడొచ్చండి, కానీ ఒకసారి అర్థం చేసుకుంటే ఆ కన్ఫ్యూషన్ అంతా తొలగిపోతుంది. మొట్టమొదట్లో మనం ఒక విషయాన్ని అనుకొని మొదలయ్యాం. భగవంతుడిని 3 స్థితుల్లో ఊహించుకోమన్నాం. గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు, స్వప్నావస్థను అనుభవిస్తున్న భగవంతుడు, పూర్తి మెలకువను సాధించిన భగవంతుడు. అది ఎప్పుడూ మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఈ కన్ఫ్యూషన్ అంతా తొలగిపోతూ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడల్లా ఆ ఉదాహరణ సహాయాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది. గాఢ నిద్రలో ఏమీ లేరు అసలు కదా, అంతా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకేమీ లేరు. పూర్తి మెలకువ స్థితిలో కూడా ఏదీ లేదు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. కానీ మధ్యలో స్వప్నావస్థను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ సృష్టి పుట్టుకొచ్చింది కదా. సో అతను కళ ద్వారా ఈ సృష్టిని సృష్టించుకున్నాడు భగవంతుడు. ఆ కళ ద్వారానే ఈ సృష్టి యొక్క వినాశనాన్ని తప్పదు అని తెలుసుకొని దాన్ని పోషించడం ప్రారంభించాడు కదండి. ఈ కళలో ఉన్నప్పుడే మనం చదువుకున్నటువంటి గాడ్ స్పిరిట్స్లో చదువుకున్న ప్రక్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవల్యూషన్, పరిణామ ప్రక్రియ. రాయి దగ్గర నుంచి మానవుడి దాకా రూపాలు ధరించడం, సంస్కారముల ద్వారా అనుభవాలు పొందుతూ ఉండడం, ఈ పునర్జన్మలు ఎత్తుతూ ఉండడం, ఇదంతా జరుగుతూ ఉన్నది కదా. అలాగే ఫస్ట్ స్థూల ప్రపంచము, స్థూల చైతన్యము ద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవించడము, ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గములోకి అడుగుపెట్టడము కదా. సూక్ష్మ చైతన్యాన్ని పొంది సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందడము, అలా అనేక జన్మలు ఎత్తిన తర్వాత మానసిక చైతన్యాన్ని పొంది మానసిక ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఈ స్వప్నావస్థలోనే జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయము. అంచేత ఇవన్నీ కూడా ఇవి శూన్యమునకు సంబంధించినవే. మనం మొట్టమొదట్లో మళ్ళీ ఒకసారి ఆ సెకండ్ చాప్టర్లోకి వెళితే భగవంతుడు సర్వము, సర్వము సర్వముగా పిలువబడాలి అంటే దానిలో అన్నింటినీ ఇముడ్చుకొని ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా శూన్యమును కూడా తనలో ఒక భాగంగా కలిగి ఉండాలి. సర్వములో ఇముడి ఉన్న ఆ శూన్యము నుండి ఇదంతా కూడా, ఈ భ్రాంతి అంతా కూడా పుట్టుకొస్తుంది. మనం మొట్టమొదటి నుంచి బాబా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఆ శూన్యము శూన్యత్వముగా ఈ సృష్టిగా మనకి కనిపించింది. కాబట్టి ఈ కళలో జరిగేది ఏమిటి? తన యొక్క నీడలే అయినటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ద్వారా భగవంతుని నీడలైనటువంటి స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటూ ఉంటుంది.
కలలో జరిగింది కాబట్టి ఎట్టి విలువ లేనట్టిది, శూన్యమే ఇదంతా అని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఎవడైనా వచ్చి కుర్రాడు నాన్న పిలిచి మనందరూ మీటింగ్ పెట్టుకోవాలన్నాడు. ఏంటంటే కల్లో రాత్రి నన్ను చాలా అన్యాయంగా వాడు హింస పెట్టాడు అని చెప్పాడు అనుకోండి, ఏమంటాం మనం పెద్దవాళ్ళం, చాలు లేరా, కల్లో జరిగిన దాని గురించి నువ్వు పెద్ద మీటింగ్ ఒకటే మళ్ళీ వేస్ట్, అదే వేస్ట్, నీ టైం వేస్ట్, మళ్ళీ మా టైం కూడా వేస్ట్ చేయొద్దంటారు. అంటే ఏంటి, కలలో జరిగిన దానికి ఎట్టి విలువ లేనట్టిది, ఎందుకని దాని మూలమే శూన్యము కాబట్టి దానిలో జరిగిన దేనికి కూడా ఎంత మాత్రమూ విలువ ఉండదు. అది ఇక్కడ బాబా మొత్తం సమాప్తి చేసి చెప్తున్నారన్నమాట. అంచేత భగవంతుడు సృష్టించిన క్షణములోనే దాని వినాశనము, దాని యొక్క పరిరక్షణ, ఈ అన్ని పాత్రలు కూడా పోషిస్తూ ఉంటాడు. అది టు సమ్ అప్, ఇన్ ది వెరీ యాక్ట్ ఆఫ్ క్రియేషన్, ది యాక్ట్ ఆఫ్ ప్రిజర్వేషన్, హీ ప్రిజర్వ్స్ వాట్ ఈజ్ యాక్ట్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ ఆల్సో ప్రజెంట్. కాబట్టి సృష్టికర్త పాత్రలోనే వినాశకుడి పాత్ర, పరిరక్షకుడి పాత్ర కూడా ఉంటాయి అని బాబా చెప్తున్నారు. ఎందుకని, బై క్రియేటింగ్ ఇల్యూషన్ యాజ్ ఇట్ వర్ సైమల్టేనియస్లీ ప్రిజర్వ్స్ అండ్ డిస్ట్రాయ్స్ ఇట్. అంచేత ఈ కళ సృష్టించగానే ఇది వినాశనము, పరిరక్షణ దానిలో ఇమిడి ఉంటాయి. ఇది సార్. జై బాబా. This is going on in our life also. మన జీవితంలో కూడా ఈ క్రియేషన్ పుట్టినప్పుడే వినాశనము, దాని పరిరక్షణ కూడా దానిలో ఇమిడి ఉంటాయి. ఉదాహరణ మానవుడి జీవితం. జై బాబా. Next para is, in reality, therefore, nothing is created that remains to be preserved and destroyed, because the created creation is of nothing. And this nothing in reality means absolutely nothing in all respects. That's what so far Nageswarji explained. So it has come from అంచేత నిజానికి వాస్తవానికి వచ్చినట్లయితే ఏదీ సృష్టింపబడటం లేదు, ఏదీ పరిరక్షించవలసిన అవసరం లేదు, ఏదీ వినాశనం అవటం లేదు, అంతా కళలోనే జరిగింది. కాబట్టి అది శూన్యం నుండే పుట్టింది, కాబట్టి దాని గురించి మనము పట్టించుకోవాల్సిన పని లేదు. జై బాబా. జై బాబా. Any questions? అంచేత బాబా చెప్పిన మాట ఉంది కదండి, గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు ఒక్కడే సత్యము, మిగిలినదంతా మిథ్యయే అని దానికి అర్థం ఏంటంటే, మనం హైరాణ పడుతున్నదంతా కళలో జరుగుతున్నది మాత్రమే. ఈ కళలో జరుగుతున్నది వాస్తవం అనుకొని మనం కింద మీద పడుతూ ఉన్నాము. అది ఈ సత్యం తెలుసుకుంటే నవ్వుకుంటాడు, జరిగింది ఏది జరిగినా సరే. ఆ సత్యము తెలియనంత వరకు అంతా సీరియసే, అంతా గందరగోళమే. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఎక్కడ దాకా జరిగిన డిస్కషన్? ఒక్క నిమిషం. ఓకే, చదవండి. జై బాబా అండి. వాయిస్ ఆడిబుల్ ఏనా అండి? ఓకే, బాగుంది. దో దిస్ నథింగ్ ఇస్ ఇండీడ్ నథింగ్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు మనం ముందు పారాగ్రాఫ్లో చెప్పుకుంటున్నాం, నథింగ్ అంటే ఏమీ లేదు అంటున్నాం కదా. నిజానికి ఈ శూన్యమే అయినప్పటికీ, yet when it is said that nothing is created by Brahma, preserved by Vishnu and destroyed by Mahesh or Shiva, మనం ఏం చెప్పుకుంటున్నామంటే దీనిని, ఈ నథింగ్ని బ్రహ్మ సృష్టించాడని, విష్ణువు దీన్ని పోషిస్తున్నాడని, అలాగే దీనిని మహేశ్వరుడు లేక శివుడు నాశనం చేస్తున్నాడని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇట్ ఈస్ స్పోకన్ ఆఫ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఇల్యూషన్. అది ఎందుకు ఇలా చెప్పబడింది? ఇలా చెప్పబడడం మనం అనంతమైన భ్రాంతి పరంగా మాత్రమే అలా చెప్పుకుంటున్నాం. శూన్యమే అనేస్తున్నాం. మరి మనం ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే,
అనంతమైన భ్రాంతి పరంగా మాత్రమే మనం ఇలా చెప్పుకుంటున్నాం, ఇలా అంటున్నాం అన్నమాట. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ డివైన్ డ్రీమ్ స్టేట్ ఆఫ్ గాడ్ రిలేటెడ్ టు ద ఇల్యూజరీ యూనివర్స్, ద బ్రహ్మాండం. మరి ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాం అంటే దాని అర్థం దీనిని భగవంతుని అనంత దైవీ స్వప్నావస్థ పరంగా మాత్రమే మనం ఇలా ప్రస్తావిస్తున్నాం. అంటే మనం దేన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాం? ఆ అనంత దైవీ స్వప్నావస్థ, ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కలగంటున్న స్థితిని, దాని పరంగానే మనం ఇలా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ దైవీ స్వప్నావస్థ దేనికి సంబంధించినది? ఈ భ్రాంతిమయ జగత్తుకు సంబంధించినది అన్నమాట. మరి ఈ భ్రాంతిమయ జగత్తుని ఏమని పిలుస్తున్నారు? బ్రహ్మాండం అని పిలుస్తున్నాము అని చెప్పారండి ఈ పారాగ్రాఫ్ లో. జై భవాన్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఈ పేరా మీద? అయితే పద్మిని గారు నాకు అనిపించిందండి ఇందాక నాగేశ్వరరావు గారు రఘుపతి గారు చెప్పిన దాన్ని బట్టి త్రిగుణాలు అన్నది ఆయనలోనే ఉన్నాయి, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్గా పారాగ్రాఫ్లో. కానీ మానవులుగా మనం పుట్టించినోడే చంపేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు, తట్టుకోలేము కనుక 3 పాత్రల కింద మనకి మానవులుగా అది డైజెస్ట్ చేసుకోలేము కదా, పుట్టించిన వాడు డిస్ట్రాయ్ చేసేస్తాడు. అందుకని త్రిగుణాలని ఇలాగా 3 వ్యక్తులుగా మనకి చూపించడం జరిగింది అన్నట్టు అనిపించింది. అలాగే అంటారు అయితే బ్రహ్మ, విష్ణు, మహేష్. కానీ ఉన్నది ఆయన ఒక్కడే కదా, ఆయనలోనే 3 గుణాలు. చదవండి ఒకసారి, చదువుదాం అయితే ఒకసారి. చదివేయండి అమ్మా ఇది కూడా అయితే. Of the three aspects, creator, sustainer and dissolver, sustainer is the most important. మనం ఇప్పుడు చెప్పుకున్నాం త్రిగుణాల గురించి చెప్పుకున్నాము. సృష్టికారకుడు, స్థితికారకుడు, లయకారకుడు అనే 3 అంశాలను తీసుకుంటే దాంట్లో స్థితికారకుడు అనే అంశం అత్యంత ముఖ్యమైనది అవుతుంది. బికాస్ ద ప్రెసెంట్ సస్టైన్స్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మరి అదే ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నారు అంటే, ఇది ఎందుకు ముఖ్యమైనది? గతాన్ని భవిష్యత్తును పోషించేది వర్తమానమే కాబట్టి, ఈ వర్తమానమే గతాన్ని మన భవిష్యత్తుని పోషించేది కాబట్టి వర్తమానానికే పెద్దపీట ఇయ్యాలి, అదే ముఖ్యమైనది. దేర్ఫోర్ పర్వర్దిగార్ బ్రాకెట్లో విష్ణు ద సస్టైనర్ is the most important aspect of God. కనుక భగవంతుని అత్యంత ముఖ్యమైన అంశం, ఈ 3 అంశాల్లోనూ అత్యంత ముఖ్యమైన అంశం స్థితికారకుడైన పర్వర్తిగా లేదా విష్ణువే అని చెప్తున్నారు అన్నమాట. ఈ 3 పాత్రల్లోనూ ఈ పర్వర్తి గారు లేక మన స్థితికారకుడిదే ఇంపార్టెంట్ రోల్ ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ గతము, భవిష్యత్తు, వర్తమానంలో ఇమిడి ఉంది కాబట్టి ఆ పని చేసేది విష్ణు కాబట్టి ఆయనదే ముఖ్యమైన పాత్ర అని చెప్తున్నారు. ఏమంటే రాజుగారు మీరు అన్నది ఏమైనా క్లారిఫై అయిందా? అవునండి, అవును. అదే ఈ 2 కూడా చదివేయండి అమ్మా అయితే ఒకేసారి. In the eternity of reality, there is absolutely no such thing as creation, preservation or destruction. సత్యత్వం యొక్క శాశ్వతత్వంలో ఇప్పుడు మనంతా మాట్లాడుతుంది గాడ్ అలోన్ ఇస్ రియల్, ఎవ్రీథింగ్ ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్ అంటున్నాం. మరి నిజమైనది ఏంటి? సత్యత్వం యొక్క శాశ్వతత్వమే కదా మనం మాట్లాడుతుంది. దాంట్లో అసలు సృష్టి, పరిరక్షణ లేక వినాశనం వంటి విషయం అసలు లేనే లేదు. ఇందాక పారాగ్రాఫ్ లో కూడా చెప్పారు, అసలు సృష్టించడం అనేది, పోషించడం అనేది, వినాశనం అనేది అసలు అటువంటి విషయాలు ఏమీ లేనే లేదు. ఎందుకంటే అంతా శూన్యం అని చెప్పుకుంటున్నాం. నైదర్ ఇస్ దేర్ స్పేస్ నార్ ఇస్ దేర్ ఎనీ స్కోప్ ఫర్ రిలేటివిటీ. మరి ఇంకేమీ లేదు అయినప్పుడు అలాగే ప్రదేశం అనేది లేదు, సాపేక్షతకు అసలు తావే లేదు. మచ్ లెస్ కుడ్ దేర్ ఎవర్ బి
the correlated factors of time, such as the past, present, and future. అలాగే భూతకాలమని, వర్తమాన కాలమని, భవిష్యత్ కాలమని, అలాంటి కాలానికి సంబంధించిన అంశాలకి అసలు అక్కడ స్థానమే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా కంటిన్యూ చేసినా సార్? చిన్నది కాదండి, అది కూడా చదవండి. ఓకే. In the eternity of reality, the one infinite, eternal, all-pervading existence is. అంటే ఈ సత్యత్వం యొక్క శాశ్వతత్వంలో ఏకైక, అనంత, శాశ్వత, సర్వవ్యాపక అస్తిత్వమే ఉంటుంది. ఇంక గాడ్ అలోన్ ఇస్ రియల్, ఇంక ఏది లేదు. కాబట్టి ఇంక ఇవే ఉంటాయి. ఏకైక, అనంత, శాశ్వత, సర్వవ్యాపకం, ఇంకా అన్ని చోట్ల ఉన్నది అదే. ఆ అస్తిత్వమే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా శూన్యానికి అన్నిటికీ మనం అనుకుంటున్నాం కానీ అక్కడ అసలు తావే లేదు. ఈ క్రియేషన్ అని, సస్టైనింగ్ అని, డిస్ట్రాయింగ్ అని అసలు అలాంటివి ఏమీ లేనే లేదు. అసలు కళకే విలువ లేదన్నప్పుడు ఇంక కళలో జరిగేదానికి విలువ ఏముంది అని అనిపిస్తుంది. జగన్ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 3 పేర్లు. గోపికృష్ణ గారు. ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. 3 ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ని సమ్మప్ ఇక్కడ ఉందండి. కాబట్టి భగవంతుడి కోణం నుంచి మనం మాట్లాడినప్పుడు సృష్టికర్త పాత్ర, పోషించేవాడి పాత్ర, లయం చేసేవాడి పాత్ర, 3 పాత్రలు బ్రహ్మ, విష్ణు, మహేష్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే నిజానికి వాస్తవంలో చూస్తే ఈ సృష్టింపబడడం లేదు, లయం కావడం లేదు, పోషింపబడము లేదు. కేవలము కళలో ఉన్నంతసేపే ఆ భ్రాంతి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడే ఈ 3 ప్రక్రియలు, ఈ 3 పాత్రలు మనం చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇది. అది భగవంతుని 3 పాత్రలను బ్రహ్మ, విష్ణు, మహేష్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ 3 పాత్రలు మనం ప్రస్తావించాము అంటే అర్థం ఏంటి? అది అనంతమైనటువంటి సృష్టి గురించి మాట్లాడడం మొదలుపెట్టాము అని అర్థము అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మాండము, ఈ భ్రాంతిమయమైనటువంటి విశ్వము గురించిన ప్రస్తావన వచ్చినప్పుడే ఈ 3 పాత్రలు ప్రస్తావనకు వస్తాయి. ఆ ఫుట్ నోట్లో బాబా ఏం చెప్తున్నారు? ఈ 3 పాత్రలను చూసినప్పుడు సృష్టించడం అనేది జరిగిపోయింది, అంటే గతంలోకి వెళ్ళింది, పాస్ట్. వినాశనం అనేది రేపు జరగనుంది, కాబట్టి ఫ్యూచర్. కాబట్టి వర్తమానంలో ఆ వినాశనాన్ని దృష్టిలో పెట్టుకొని పోషించడం అనేది జరుగుతోంది, అంటే ఇది వర్తమానము. ఈ 3 పాత్రలు ఉన్నాయి. కానీ బాబా ఏమంటున్నారు? భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు 3 అసలు మనం పరిగణించవలసినది వర్తమానం మాత్రమే. దీని నుంచి వెనక్కి వెళితే గతం వస్తుంది, ముందుకెళితే భవిష్యత్తు వస్తుంది. కాబట్టి దీనిలో నుంచే, వర్తమానములో నుంచే ఈ భూతకాలము, భవిష్యత్ కాలము పుడుతూ ఉన్నాయి. కనుక ఈ బ్రహ్మ, విష్ణు, మహేష్ అనే పాత్రలలో ఈ పరిరక్షించేటువంటి పోషకుడి పాత్ర విష్ణు, అతని నుంచే ఈ బ్రహ్మ, ఈ మహేష్ అనేటువంటి పాత్రలు ఉద్భవిస్తాయి. కాబట్టి ఈ 3 పాత్రలలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషకుడి పాత్రయే, విష్ణు అనేటువంటిది అది అతి ముఖ్యమైనటువంటిది అని ఫుట్ నోట్లో బాబా చెప్పే. ఒకసారి ఫుట్ నోట్ చూపించండి రాజుగారు. అదనమాట. ఎందుకని? గతమే ముఖ్యము, దానిలోనే భవిష్యత్తు ఉంది, భూతకాలం ఉంది. కాబట్టి ఈ పర్వర్దిగార్ అంటే విష్ణు. మనం ఏమీ లేదని సింపుల్ అనమాట. మన వేదాంతములో విష్ణు, బ్రహ్మ, విష్ణు, మహేష్ అంటాం. అది సూఫీ పరిభాషలోకి వచ్చేటప్పటికి అఫ్రిద్గార్, పర్వర్దిగార్, ఫనాకార్ అంటే బ్రహ్మ, విష్ణు, మహేష్ ఆ పాత్రలే అవి. అందుకని పర్వర్దిగార్ అంటే ఏమిటో అని మనం వర్రీ అవ్వక్కర్లా.
అది వేదాంతంలో విష్ణు అని ఏ పాత్రనైతే మనము ప్రస్తావిస్తున్నామో అది సూఫీ భాషలో ఆ పర్వర్దిగార్ అని దాన్ని ప్రస్తావిస్తారు అన్నమాట. అది అతి ముఖ్యమైనది అని చెప్తున్నారు. పైకి వచ్చాను రాజుగారు. అయితే ఏమీ లేవంటున్నారు, మరి ఉన్నదేది? అసలు ఏమీ లేవా? భగవంతుడు మాత్రము గాఢ నిద్రావస్థలో కంటిన్యూ అవుతూనే ఉంటాడు. అదే భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పగలము అన్నారు చూడండి. అది ఈ ఆయన ఉన్నది మాత్రం భగవంతుడు ఒక్కడే. అది అది శాశ్వతమైన సత్యము. అది మిగిలినవి ఏమీ లేవు, ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఆల్ పెర్వేడింగ్ ఎగ్జిస్టెన్స్, సర్వము వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని అస్తిత్వము మాత్రము అది ఎప్పుడు ఉంటుంది. రోల్ చేయండి పైకి రాజుగారు. Yes. In short, when the consciousness of man makes him experience the impressions of nothing subconsciously, the man is said to be dreaming a dream. ఇంకా అవ్వలేదు సార్, అది కావలేరా? సారీ ఇక్కడ దాకా ఎగ్జిస్టెన్స్ ఈజ్. ఓకే, అంతే కదండి పద్మిని గారు, మీది అయిపోయింది కదమ్మా ఇక్కడతో? అంతే కరెక్ట్. ఎస్ సార్, శ్రీలక్ష్మి గారిదండి నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఆపుదాం. ఒక్కసారి ఎవరికైనా సందేహాలు ఉన్నాయేమో ఈ 3 పేరాలు సమప్ మీద ఏమన్నా? అంటే కొంచెం డిఫికల్టే సార్ ఈ కాన్సెప్ట్స్, అలాంటి ఇంపాసిబుల్ కూడా కాదంటే. ఇప్పుడు నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి కలగంటున్నాను అనుకోండి, నా కలలో నాకు అత్యంత సన్నిహితం అయిన వ్యక్తో, నేను బాగా నమ్మే వ్యక్తో నా కలలో కనబడి ఆ పాత్రల మధ్యన కొట్టుమిట్టాడుతూ నేను ఆందోళన చెందుతున్నప్పుడు నా మధ్యకు వచ్చి నాది అంత కలరా, నీ పేరు రమణయ్యరాజు, నీ కళ్ళలో ఇదంతా జరుగుతుంది అని చెప్పడం ద్వారా నేను తొందరగా మేల్కోవడానికి అవకాశం కల్పించడం అంటారా? ఇప్పుడు బాబా చెప్పేది ఇదంతా, ఈ కంక్లూజన్ ఇదంతా ఎటర్నల్ ఫ్రీ. గాడ్ స్పీక్స్ బుక్ లో ఉన్న అతిపెద్ద రహస్యం ఇదేనండి. ఓకేనా? మనము అతి ప్రధానమైనది అనుకున్నదంతా కళ అని చెప్తున్నాడు ఆయన. దీన్ని యాక్సెప్ట్ చేయడమే అసలు క్రక్స్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అనమాట ఈ బుక్ని. గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేస్తే అయిపోయింది అసలు. అదే అది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండి, అదే మనము చాలా ప్రధానమైంది అనుకున్నదంతా కళ అని చెప్తున్నాడు ఆయన. అంటే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్నది నా కళలో పాస్ట్ ప్రెజెంట్ లేచిన తర్వాత అసలు నథింగ్ కదా, అసలు డిస్కసబుల్ ఆస్పెక్టే కాదు అది. అది బాబా పడుతున్న తాపత్రయంలా అనిపిస్తుంది, ఏమి ఇదంతా నథింగ్ అని. మనకి పాస్ట్ ప్రెజెంట్ డిస్ట్రక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, మనం అవన్నీ వరి అవుతుంటాం ఇవన్నీ, కానీ ఇట్స్ నథింగ్ అని. అంతేనా సార్ ఇదంతా ఓవరాల్గా? అంతే. నిజానికి ఇవన్నీ కళలో మాత్రమే ఉనికి కలిగి ఉన్నాయి. వాస్తవానికి వీటికి విలువ లేదు, ఉనికి లేదు. అవునండి, ఈ పదాలతో వర్రీ కూడా లేదు యాక్చువల్గా, వాస్తవం లేదండి. పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు, స్థలం లేదు, ఏవీ లేవు. ఏది శాశ్వతత్వంలో. కళలో ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి, కళలోకి వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చాయి. అవును సార్, అవును. మిగిలిన వాళ్ళు కూడా ఏమైనా షేర్ చేసుకుంటారండి? అండ్ ఓకే అండి, అయితే ముందుకు వెళ్దామండి. కొంచెం పెద్ద పేరా అమ్మ మీరు? జై బాబా అండి. ఒక్క నిమిషం అండి. శ్రీలక్ష్మి గారు కనబడుతుంది కదమ్మా స్క్రీన్ మీద? కనిపిస్తుందండి. జై. ఇన్ షార్ట్, వెన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ makes him experience the impressions of the nothing subconsciously, the man is said to be dreaming a dream. అంటే క్లుప్తంగా చెప్పాలంటే మనిషి యొక్క చైతన్యం, ఒక మానవుడి యొక్క చైతన్యం ఈ శూన్యానికే చెందిన ఈ సంస్కారాలని తన ఉప ఎరుకతో, సబ్కాన్షియస్ అంటే స్వప్నావస్థలో ఎరుక అన్నమాట, అది ఆ దానిలో ఆ ఉప ఎరుకతో అతడు అనుభవించేలాగా చేస్తున్నప్పుడు ఆ మానవుడు ఒక కళను కంటున్నాడు అని చెప్పబడుతుంది. అతను జాగ్రత్త అవస్థలో లేడు, కళలో ఉన్నాడు. అంటే గాఢ నిద్రావస్థ నుంచి చైతన్యావస్థలోకి వచ్చే ముందు వచ్చే ఆ స్వప్నావస్థలో ఉన్నాడు. ఉప చైతన్య స్థితిలో అతడు ఆ అనుభవాలని పొందుతూ ఉన్నప్పుడు కళ కంటున్నాడు అంటామన్నమాట. వెన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎ మ్యాన్
causes him to experience more realistically the impressions of the same nothing full consciously. The man is said to be dreaming at another dream into the dream. ఎప్పుడైతే ఈ మానవుడు పూర్తి జాగ్రత్తావస్థలోకి వచ్చేసాడో, ఎరుకతో కలిగి ఉన్న స్థితిలోకి వచ్చినప్పుడు అతను ఏదైతే అనుభవిస్తున్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాటినన్నింటినీ, అవి కూడా ఈ శూన్యానికే చెందినవి, కానీ వాటిని మరింత రియలిస్టిక్ గా అనిపిస్తాడు, యథార్థంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంటాడు ఈ జాగ్రత్తావస్థలో. అంటే అతను ఈ సృష్టి అంతా కూడా శూన్యత్వానికే చెందింది కాబట్టి ఆ శూన్యంలో ఉన్న మరొక శూన్యం, అది కూడా శూన్యానికి చెందింది, దాన్ని రియలిస్టిక్ గా అనుభవిస్తూ ఉన్నాడు, కళలో మరొక కళని కంటున్నాడు అని చెప్పబడుతుంది అన్నమాట. Hence, it is said most apparently that the world and its another dream into the dream, or he said to be dreaming into the dream, a vacant dream, experience the nothing into nothing. అది ఈ శూన్యత్వానికే చెందిన ఈ సంస్కారాలను మరింత యథార్థతలో అనుభవించటం అన్నమాట. మనం ఈ జాగ్రత్త అవస్థలో చేసేవన్నీ కూడా అంటే శూన్యానికి చెందిన శూన్యాన్ని మళ్ళీ మనం రియలిస్టిక్ గా అనుభవిస్తున్నాం, కళలో కాకుండా. దాన్ని కళలో మరొక కళ అని చెప్పచ్చు అనమాట. హెన్స్ యాజ్ ఈస్ said most appropriately that the world and its affairs are nothing into nothing, dreaming to dream. This means that God in man state experiences the life of man is a vacant dream into the divine dream, which means creation. ఎప్పుడైతే ఈ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు తన యొక్క ఆ కళని, ఈ సృష్టి అంతా శూన్యంలో నుంచి వచ్చింది కాబట్టి కళ అంటున్నాం, ఆయన యొక్క కళని అతను మానవ స్థితి పూర్తి ఎరుకలో వచ్చేసినప్పుడు దాని కళలో మరొక కళని కంటున్నాడు అని చెప్పబడుతుంది అనమాట. కళలో ఉత్త కళని మరింత రియలిస్టిక్ గా యథార్థంగా అనుభవిస్తున్నాడు అని చెప్పబడుతుంది. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈస్ ఎట్ బట్ అనదర్ డ్రీమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద డ్రీమింగ్ ఆఫ్ హిస్ డివైన్ డ్రీమ్ ఆర్ ద క్రియేషన్. అది అంటే అతను మానవ స్థితిలో ఉన్న ఈ భగవంతుడు మానవ జీవితాన్ని ఈ సృష్టి అనే ఈ దైవ స్వప్నంలో ఒక ఉత్త కళలాగా అనుభవిస్తాడు. అంటే తన యొక్క సృష్టి, తనలో నుంచి ఉద్భవించిన ఆ సృష్టిని ఒక దైవీ స్వప్నం లాగానే అతడు కళలో మరొక కళగా అనుభవిస్తాడు. అలాంటి కళ లాంటిదే అతను ఈ మానవ రూపంలో ఉన్న భగవంతుడు అనుభవించే జీవితం అనమాట. అంటే భగవంతుడు మానవ స్థితిలో ఉన్నప్పుడు అనుభవించేదాన్ని ఆ దైవీ స్వప్నంగానే భావించాలి, అంతేగాని అది రియలిస్టిక్ కాదనమాట. కేవలం శూన్యత్వానికి చెందిన సంస్కారాలని అతను అనుభవిస్తూ ఉన్నాడు, కళలో మరొక కళ అనమాట అది. జై బాబా అండి, చెప్పండి. ఇది మీరు చదువుతుంటే శ్రీలక్ష్మి గారు ఎలా అనిపిస్తుందంటే, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఏదైనా మాట్లాడితే ఎరా కలగంటున్నావా, సరిగ్గా మెలకుని చెప్పు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏదో దెబ్బ తగిలింది, దానికి పట్టి కట్టించుకోవాలి, దానికేమో డాక్టర్ దగ్గరికి పరిగెట్టాలని వరి అయిపోతున్నాం. అది భగవంతుడు చెప్తున్నట్టుంది, రే కలగంటున్నావురా జాగ్రత్త అని చెప్తున్నట్టుగా ఉంది. ఏమన్నా కామెంట్స్ ఉన్నాయండి మిగిలిన వాళ్ళు? అంటే మన శ్రీలక్ష్మి గారు, నేను చూసేదాన్ని వర్డ్స్ కొంచెం జాగ్రత్త ప్రాపర్గా అలైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డివైన్ డ్రీమ్ అని వాడారు, లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ వేకెంట్ డ్రీమ్ అన్నారు. ఈ వేకెంట్ డ్రీమ్ లో మళ్ళీ మన కలగంటుంటే అది ఇంకో డ్రీమ్, మన డ్రీమ్. అది 3 డ్రీమ్స్ కింద ఊహించుకుంటే సరిపోతుంది అంతే అంటారు కాన్సెప్ట్. డివైన్ డ్రీమ్ ఒకటి ఉంది, అందులో నేను ఎగ్జిస్టెన్స్ గా ఉండడం అని ఫీల్ అవ్వడం అన్నది వేకెంట్ డ్రీము. నేను మళ్ళీ పడుకుని కలగంటున్నాను అనుకోండి, అది నా కల కదా, ఇంకో లెవెల్ ఆఫ్ డ్రీమ్. ఫస్ట్ చెప్పారు కదా డ్రీమ్ ఇంటూ డ్రీమ్, ఇలా వాడారు కదా మానవుడు అనిపించేది. అవునండి, అలా సింపుల్ గా ఆలోచించుకుంటే ఈ పదాలన్నీ కొంచెం మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి? అంటే సాక్షాత్ మొత్తం మన లైఫ్ అంతా కళ రూపంలో ఉందని చెప్తున్నారు కదండి. మనం
కళలో ఉన్నాయా మనకి ఏదో కళ వచ్చినా లేదంటే ఒక ఆలోచన వచ్చినా ఆందోళన పడిపోతాం కదా. అంటే ఇంత సత్యం తెలిసినా మనం అంటే ఆ విధంగా బాబా మనకి డిజైన్ చేశారా అంటే ఆయన పరిపూర్ణంగా పట్టుకోవటం లేదా అని అర్థం అండి. అంటే డ్రీమ్ లో ఉన్నాం కనుక ఆయన పరిపూర్ణంగా పట్టుకోవట్లేదా అన్నట్టు అడుగుతున్నారా? నాకు అర్థం కాలేదండి. అదే సార్, అంటే ఇప్పుడు ఈ లైఫ్ అంతా మొత్తం కళ్ళలో ఉన్నారు మీరు అని చెప్తున్నారు కదండి. అంటే ఒక డ్రీమ్ లో ఉన్నారు, ఈ జీవితం అంతా మీద అని చెప్పి బాబా చెప్తున్నారు. అయినా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం అంటే బాబాని పూర్తిగా మనం విశ్వసించినట్టు కాదు కదా అని అడుగుతున్నారు మీరు, అంతే కదా? అవునండి, అవును. అంటే అదే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనేనండి. అంటే ఆయన నిజంగా విశ్వసిస్తే అసలు రియాక్షన్ ఉండకూడదు, కానీ మధ్యలో సంస్కారాలను ప్లే ఉన్న మూల కదా పాపం ఆయన మనం విశ్వసించకపోయినా మనం ప్రిపేర్ చేయడం. అంటే సంస్కారాల పట్టు నుంచి కదండి బయటపడేస్తే కానీ మనం పూర్తిగా విశ్వసించడం అన్నది 100% సాధ్యం కాదు కదా బహుశా. రాజుగారు ఆయన అడిగిన ప్రశ్నకి ఇదంతా మిథ్య అనేటువంటి అనుభవం ఉన్నవాడు వాడి ప్రతిస్పందన వేరుగా ఉంటుందండి. ఇప్పుడు మస్తు ఉన్నాడు, వాడు ఏం పట్టించుకోడు ప్రపంచాన్ని, ఎందుకంటే వాడికి అనుభవంలోకి వచ్చేసింది ఇదంతా మిథ్య కదా. కానీ మనం మామూలు సగటు ప్రేమికులు మనకి ఇదంతా నిజంలాగే ఉంది, కానీ ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మాటని మనం నమ్మాలి కాబట్టి మనకు కనిపించేదంతా అబద్ధము అని మనం సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అనుభవం లేదండి, మీరు అన్నట్టు అనుభవం లేదు మనకి. కానీ ఆయన మాట మీద విశ్వాసము ప్రేమ ఉన్నాయి కాబట్టి కనిపించేదంతా అసత్యమని, కనిపించిన భగవంతుడు సత్యమని మనల్ని మనం సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ సంఘర్షణ మనకు తప్పదండి. కానీ మస్తున్నాడు అనుకోండి, వాడికి అనుభవంలోకి వచ్చేసిన సంఘర్షణ లేదు, పక్కన పెట్టాడు ప్రపంచాన్ని పోనే అని. కానీ మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదండి. కానీ ఆయన మీద విశ్వాసము ప్రేమ కారణంగా మనము కనిపించని దాన్ని సత్యంగా అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కనిపించేదంతా అసత్యం అని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేండి, ఆ గ్యాప్ ఉంది కనుక నిరంతరం మనం ఈ పుస్తకాలు చదువుకోవడం, ప్రేయర్స్ చేయడం, ఆయన తలుచుకోవడం, ఆ ప్రయత్నం అన్నది ఉంది కదండి. లేకపోతే అసలు ప్రయత్నం కూడా అవసరం లేదు. సార్ సమాప్తి చేయడానికి ట్రై చేస్తాను. 3 నిమిషాలు అలాగే చేశాను. ఇక్కడ నేను ఒకసారి మాట్లాడొచ్చండి. నేను డాక్టర్ తనూజాని, రాజమండ్రి. చెప్పండి. అది ఇప్పుడు ఇక్కడ అనుభవం రావడం అనేది కదా మనం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు ఒక జనరల్ గా ఒక నార్మల్ స్లీప్ లో మనం రోజువారీ పడుకున్నప్పుడు ఒక కలలోంచి మనం ఎలా మేలుకుంటున్నాం, అసలు ఆ కళని అక్కడ వదిలేసి మెలకులోకి ఎలా వస్తున్నామో మనం ఇంటర్నల్ గా అక్కడ స్టడీ చేస్తే అప్పుడు ఈ రియల్ గా అనిపిస్తున్న ఈ కళలోంచి బాబా అనే రియాలిటీలోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇక్కడ బేసికలీ అసలు ఈ ఎవేక్ స్టేట్ ని ఎందుకు స్లీప్ స్టేట్ అంటున్నారు, ఆ స్లీప్ స్టేట్ కి ఈ ఎవేక్ స్టేట్ కి ఎలాగా మనం కొరిలేట్ చేయొచ్చో చూడాలి, అంతే కదండి. అప్పుడు మనం దీన్ని ఇప్పుడు మనకి రియల్ గా అనిపిస్తున్న దాన్ని డ్రీమ్ అని మనం ప్రూవ్ చేయగలుగుతాం మనకి మనం. సో ఇప్పుడు మనం జనరల్ గా పడుకుని ఉన్నప్పుడు ఒక కలలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో మనకి మెలకు వస్తుందో గమనిస్తే అక్కడ డ్రీమ్ కనే డ్రీమర్ ఉన్నాడు, పడుకుని మంచం మీద పడుకున్నవాడు ఉన్నాడు. ఆ పడుకుని మంచం మీద పడుకున్నవాడేమో ఎవేక్ లో ఉన్నవాడు, అదే ఎవేక్ లో డ్రీమ్ కంటున్నవాడు కదా. ఈ డ్రీమ్ లో ఉన్న వాడు పాత్ర అది జరుగుతున్నంత సేపు ఆడు నేను నిజమే అనుకున్నంత సేపు ఆ డ్రీమ్ అలా జరుగుతానే ఉంది. అయితే ఇక్కడ ఆ డ్రీమ్ స్టాప్ అవ్వాలంటే అయితే అక్కడ ఆ స్క్రిప్ట్ ఎండ్ అయినా అవ్వాలి, లేదా ఆ డ్రీమ్ లో ఉన్నవాడికి రియలైజేషన్ రావాలి, ఇది డ్రీమ్ అని. ఇక్కడ ఇది డ్రీమ్ అని రియలైజేషన్ రావాలంటే అక్కడ ఆ జరుగుతున్న దాన్ని అక్కడ జరిగే అనుభవంలో అక్కడ రియలైజేషన్ రావాలి కదా. సో దట్స్ వాట్ మనం అంతా ప్రయత్నం ఇక్కడ రియల్ లైఫ్ లో ప్రయత్నం చేస్తుంది కూడా అదే.
సో అవును. ఆ డ్రీమ్ స్టేట్ లో ఉన్నవాడు రియాలిటీలోకి ఎలా వస్తున్నాడు అని చూస్తే ఆ అక్కడ జస్ట్ ఒక పర్స్పెక్టివ్ చేంజ్ అంతే. ఇటు తిరుగున్నవాడు, ఈ డ్రీమ్ వైపు తిరుగున్నవాడు అటు అవేక్ వాడి వైపుకి జస్ట్ ఒక పర్స్పెక్టివ్ చేంజ్ అయ్యాడు అంతే. ఆ చేంజ్ మనకి బాబా చెప్తున్నారు ఇలా ఇలా అని, అది అటు ఇటువైపు లాక్కోవడానికి ఆయన చెప్తున్నారు. సో యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే ఈ డ్రీమ్ లో ఉన్నవాడు కంక్లూడ్ చేయండి అమ్మా, టైం అయింది. సరే వాయిస్ ఓకే. బ్రేక్ అవుతుంది. వాయిస్ అంటే బ్రేక్ అవుతుంది. ఫైనల్ గా అంటే మీరు ఏమైనా ప్రశ్న అడుగుతున్నారమ్మా? అంటే ఎక్స్ప్లెయిన్, మీరు చెప్పింది అదే మనం డిస్కస్ చేసిందే. అదే అంటే నా అవగాహన చెప్తున్నానండి. ఓకే, కరెక్ట్ అండి, అంతే. అంటే డ్రీమ్ స్టేట్ రేపు సమాప్తి చేద్దామండి ఈ రేపు పేరాను రాసి. కంటిన్యూ చేద్దామండి. అంటే ఐ అదే. థింక్ ఒకసారి రేపు అసలు డ్రీమ్ అండ్ అవేక్ కి ఉన్న కామనాలిటీ ఎందుకు మనం అసలు రియల్ గా అనిపిస్తుంది అవేక్ ని డ్రీమ్ అనుకోవాలి అనేది ఒకసారి కొన్ని చూద్దామండి. ఓకే ఓకే, అయితే రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం మా డిస్కషన్. జై బాబా, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, జై బాబా. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.